స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 4వ మహాసభలు ఇబ్రహీంపట్నంలో మత్తవరపు వెంకటేశ్వరరావు కళ్యాణ మండపం రింగ్ సెంటర్ నందు ఏపీడబ్ల్యూజేఎఫ్ 4వ మహాసభలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కాల రామ్మోహన్ రావు గాంధీ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో మత్తవరపు వెంకటేశ్వరరావు కళ్యాణ మండపం రింగ్ సెంటర్ నందు ఏపీడబ్ల్యూజేఎఫ్ 4వ మహాసభలు ఇబ్రహీంపట్నంలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్టేట్లో ఉన్న మీడియా ప్రతినిధులందరూ హాజరయ్యారు. ఈ 4వ మహాసభలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు గాంధీ అనంతరం అక్కల రామ్మోహన్ రావు గాంధీ మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రిడేషన్లు, హౌసింగ్ పథకాలు, హెల్త్ కార్డుల సమస్యలపై మీడియా సమక్షంలో మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని జర్నలిస్టులందరినీ అక్కల రామ్మోహన్ రావు మీడియా సమక్షంలో కొనియాడారు. ముందుగా జర్నలిస్టులందరికీ మీడియా సమక్షంలో శుభాకాంక్షలు తెలియపరిచినారు. స్టేట్లో ఎక్కడ అన్యాయం జరిగినా దానిపై వెంటనే స్పందించేవారు ఓన్లీ మీడియా ప్రతినిధులు అని మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు గాంధీ మీడియా సమక్షంలో పేర్కొన్నారు. ప్రతి దాంట్లో ఉంటుంది, అది పొరపాటు అని చెప్పి నేను అంటా ఉంటాను. రాజకీయాల్లో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకు దోచుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా 5%, 10% ఉంటారు. కానీ 90% నిజాయితీగా పనిచేసే నాయకులకు బురద చల్లుతారు, ఆపాదిస్తారు. అది కరెక్ట్ కాదు, అది దురదృష్టకరం. అలాగే ఎంతో నిజాయితీగా మరి చాలామంది సీనియర్లు ఉన్నారు. వీళ్ళందరూ పుస్తకం చేతికి పట్టుకొని మెడలో సంచి తగిలించుకొని జర్నలిజం చేసిన వాళ్ళు ఇవాళ ఆ గౌరవం కోల్పోతా ఉన్నారు. ఏది ఒకళ్ళిద్దరు చేసే తప్పు. అలా కాకుండా మనం నీతి నిజాయితీ ఉంటే ఎప్పుడు కూడా అది శ్రీరామ రక్షగా ఉంటుంది. అది ఏ వృత్తులైనా కానీ ఇక్కడ ఇందాక అనుకున్నట్టు మనం ఎంత చేసినా అంతే అన్నట్టుగా మరి ఇవాళ జర్నలిజంలో ఇవాళ విలేకరులు పడుతున్నటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. ఆయన కళ్ళారా చూస్తూ ఉన్నారు. మనం ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇప్పించినా, లేదంటే ఎక్రియేషన్ కార్డులు ఇప్పించినా అది తాత్కాలికంగా మనకేదో ఒక నీడగా ఉంటుంది తప్పితే బతకడానికి ఉపయోగపడదు. అది బతకడానికి కావాల్సినటువంటి సోర్స్ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అది ఏ ప్రభుత్వం మీదైనా ఉంది. కానీ ఎలక్షన్ అప్పుడు ఏదో మన యూనియన్ల ద్వారా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఎలక్షన్లు అవ్వగానే మా ప్రభుత్వం రాగానే మేము అధికారంలో రాగానే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది. మళ్ళీ అధికారం రాగానే యథామామూలే. ఇది నిరంతర ప్రక్రియ అయిపోయింది. కానీ అలా జరగకూడదు. ఎక్కడో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మీకు న్యాయం జరగాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది. ఏదో హామీతో సరిపెట్టుకోకుండా, ఎందుకంటే లాస్ట్ టైం చూసి అందరి చేత చాలా మంది చేత డబ్బులు కూడా కట్టించుకున్నారు. మళ్ళీ ఈ రెండు వచ్చినాయో లేదో తెలియదు. ఎనగారు వచ్చినాయా? సొసైటీలో అక్కడ ఉన్నాయంట. సంతోషం. ఓ అక్కడ ఉన్నాయి, లేదంటే అది వాడేసుకుంటే ప్రభుత్వం వల్ల అది వేరే రకం ఉంది. అట్లా ఆ కళ నెరవేరకుండా పోయింది. ఎందుకంటే ఏదో ఒక రూపంలో నష్టం అనేది జరుగుతూ ఉంది విలేకరులకి. మరి దాన్ని చాలామంది అనుకుంటారంటే రాజకీయాల్లో గ్రూపులు ఎక్కువ ఉన్నాయి అని అంటుంటారు. మీరు జనరల్గా రాస్తుంటారు విలేకరులు. నేను ఒక పొలిటీషియన్గా ఏం నమ్ముతానంటే ఎన్ని గ్రూపులు అంటే అంత పార్టీ బతికింది. ఇది ఎవరికి అర్థం కాని భాష. మీరు ఏం రాసేస్తారంటే జనసేనలో గ్రూపులు ఉన్నాయి, వైసీపీలో గ్రూపులు ఉన్నాయి, టీడీపీలో గ్రూపులు ఉన్నాయి. ఎన్ని గ్రూపులు ఉంటే పార్టీ ఎలా బతికిద్దో మీలో కూడా అన్ని గ్రూపులు, అన్ని సంఘాలు ఉంటేనే